శ్రీనివాస్ రెడ్డి గారు మరి ఎస్బీఐ హోల్ ఇండియాకే చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా పాఠశాల తరఫున మరి ఎంఈఓగా మరి మా ప్రాథమిక యూపీఎస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు రమేష్ మేడం, తర్వాత ఎస్బీఐకి సంబంధించినటువంటి తిరుమలేష్ గారు, గ్రామస్తులు, తర్వాత పూర్వ విద్యార్థులు, తర్వాత మా పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, మా పాఠశాలకు ప్రొజెక్టరు మరియు జిరాక్స్ మిషన్ 3 లక్షల రూపాయలు వెళ్ళినటువంటి మా పాఠశాలకు ఇచ్చినందుకు మా ఆనందంగా మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. చాలా సంతోషం సార్. నిజంగా చెప్పాలంటే ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ టుడే. మీరు ఎస్బీఐ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినందుకు మరి ఇంతమంది మరి మీ గ్రామంలో, మీరు పుట్టినటువంటి గ్రామంలో, మీరు చదివినటువంటి పాఠశాలలో అందరూ కూడా మీ స్నేహితుల మధ్య మా పాఠశాలకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులతోటి, ప్రధానోపాధ్యాయులతోటి మీ వేడుక జరుపుకుంటున్నందుకు సర్వతాపూర్వక ధన్యవాదాలు. నా పేరు బి శివప్రసాద్, ఎంఈఓ. మరి వనపర్తిలో ఉంటున్నాను. మీకు సంబంధించినటువంటి చుట్టాలు కూడా అక్కడ మా ఫ్రెండ్స్ అన్న ఉన్నారు. చల్లా సంబంధించిన శివయ్య గారు వాళ్ళంతా ఉన్నారు. తర్వాత రజనీ కుమార్ గారు మీకు సంబంధించినటువంటి ఉపాధ్యాయులే, మరి అల్లుడు. ఈ సందర్భంగా మాకు చాలా సంవిధాన సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మరి సంబరాలు జరుపుకుంటున్నారు. మరి అందరూ గ్రామ పెద్దల సమస్యల్లో మరి మీ యొక్క ప్రాథమిక పాఠశాల స్నేహితులతోటి అందరం కూడా జరుపుకుంటున్నాం. మాకు చాలా ఆనందంగా ఉంది. మిత్రులు సోమశేఖర్ రెడ్డి గారు, అదేవిధంగా వెంకటేశ్వర రెడ్డి గారు, జయరామ్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు అందరూ కూడా ఎంత ఆనందం వ్యక్తం చేస్తున్నారంటే చాలా గ్రేట్ సార్. మీరు చాలా మీకు ధన్యవాదాలు. సర్వదా ఎల్లప్పుడూ కూడా మీకు దేవుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. సార్ ఒకసారి ఇట్లా ఈ ప్రోగ్రామ్ చేయడము అనేది నిజంగా మా లక్కీ అనుకుంటున్నాను. చల్లా శ్రీనివాసుల శెట్టి సార్ గారు మన ఎస్బీఐ చైర్మన్ గా ఎదిగి మన ఊర్లో పుట్టి మన పాఠశాలలో 7వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇప్పుడు మీరు ఎలా చదువుతున్నారో అదే విధంగా సార్ కూడా 7వ తరగతి వరకు చదువుకొని ఇక్కడ ఎంతో స్థాయికి ఎదిగాడు. 1988లో పీఓగా జాయిన్ అయ్యాడు ఎస్బీఐలో. అక్కడి నుంచి తిరిగి చూసుకోకుండా అతను ఎంత స్థాయికి, ఉన్నత స్థాయికి ఎదిగాడు. నిజంగా ఆయన అదృష్టము, మన ఊరు చేసుకున్న అదృష్టము, మన పాఠశాల చేసుకున్న అదృష్టము. అలాంటి వ్యక్తి ఇంత మారుమూల గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా మానపాడు అంటే ఇప్పుడు అతను చల్లా శ్రీనివాసులు శెట్టి సార్ గారు. ఆయన ఫ్రెండ్స్ ముఖ్యంగా నిన్నటి నుంచి నిజంగా ఇక్కడ మీకు ఇందాకనే ఫోటో కూడా చూపించడం జరిగింది. ఇక్కడ వాళ్ళు చదువుకున్నప్పుడు గ్రూప్ గా దిగారు సార్ 1978లో, 77లో 7th క్లాస్ అప్పుడు. ఇక్కడ చివర్లో ఉన్న వ్యక్తి ఉన్న సార్ ఇక్కడ. మరి ఇక్కడ ఉన్న వ్యక్తి సార్ ఇక్కడే ఉన్నాడు. ఆయన ఇక్కడ ఉన్నతను సార్ ఇక్కడ. కాబట్టి ఈ 6th క్లాస్ 7th క్లాస్ పిల్లలు బాగా గమనించారు. మీ ఊరు గ్రామంలో పుట్టిపెట్టినటువంటి వ్యక్తి మహా వ్యక్తి అని ఊరికన్నారు అందరినీ కూడా. గొప్పగా పనులు చేసి, గొప్పగా ఉన్నటువంటి పోస్టులలో ఉండి, మరి బ్యాంకు సేవలను గ్రామాలకు తరలించినటువంటి వ్యక్తి మహా వ్యక్తి అంటారు. ఇప్పుడే తిరుమలేష్ గారు మాట్లాడండి. ఎస్బీఐకి సంబంధించినంత వరకు అంటే పెద్ద పెద్ద బ్యాంకులు, మానవపాడులో ఒక బ్యాంకు ఉంది ఎస్బీఐ బ్యాంకు, తర్వాత పట్టణాల్లో ఎస్బీఐ బ్యాంకు ఉంది, లక్షద్వీపులలో ఉంటుంది. దేశంలో 29 రాష్ట్రాలు కాకుండా మిగతా ఉన్నటువంటి ఏవైతే 29 దేశాలు. సో అట్లా అన్నింటికంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఎస్బీఐలు అనేటువంటివి మన దేశంలో కాకుండా ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికా కానీ, ఇంగ్లాండ్ కానీ, ఆస్ట్రేలియా, కెనడా, లండన్, జపాన్ ఇటువంటి రాష్ట్రాల లోపల కూడా, దేశాల లోపల కూడా ఎస్బీఐ బ్యాంకు సేవలు ఉంటాయి. వాటికి అన్నిటికంటే కూడా పెద్దగా రాష్ట్రపతి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది, ప్రధానమంత్రి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో మరి వీరిని ఎంపిక చేసి మరి టోటల్ బ్యాంకులకు సంబంధించినటువంటి వరకు పెద్ద ఆఫీసర్గా మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, బ్యాంకులకు సంబంధించి పెద్ద పెద్ద ఆఫీసర్లు ఏవైతున్నారో వాళ్ళకంటే మీ భాషలో చెప్పాలంటే పెద్ద ఆఫీసర్గా పేరు పొందినటువంటి వ్యక్తి మన శ్రీనివాస్.
చల్లా శ్రీనివాసులు శెట్టి గారు మరి వారి సంబంధించినటువంటి అల్లుడు మన పాఠశాల ఉపాధ్యాయుడే, జిల్లాపూర్లో పనిచేసేటువంటి పాఠశాల ఉపాధ్యాయుడు. వారికి సంబంధించినటువంటి మా ఫ్రెండ్ చల్లా శివయ్య గారని వనపర్తిలో ఉంటాడు, వాళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి. బ్యాంకులో రాఘవేంద్ర పనిచేస్తున్నాడు, చల్లా రాఘవేంద్ర, ఆయన కూడా వనపర్తి బ్యాంకులో పనిచేసినటువంటి వాళ్ళు కూడా. ఇట్లా అనేక మంది స్కూల్ ఫ్రెండ్స్ అయినటువంటి ముగ్గురు సోమశేఖర్ రెడ్డి అన్న గారు మరియు వెంకటేశ్వర రెడ్డి అన్న గారు మరియు చంద్రశేఖర్ రెడ్డి అన్న గారు మరియు అందరికీ నా జయరామ్ రెడ్డి అన్న గారు, ఇంకా మిగతా వాళ్ళు ఉంటే కూడా అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు తిరుమలేష్, నా బొంకూరు గ్రామము. నేను కూడా ఎస్బీఐలో వర్క్ చేస్తాను, అలంపూర్లో ఫీల్డ్ ఆఫీసర్గా. పిల్లలు సైలెంట్ వినాలి. ఒకప్పుడు ఇలాగే అలర్ట్ చేసేవారు, సార్ కూడా ఇక్కడ అలర్ట్ చేసేపోయారు. సో మీరు కూడా అలర్ట్ చేస్తున్నారు. ఈరోజు మనం ఇక్కడ ఎందుకు సమావేశమైనా చెప్పండి. మన సార్ ఏ స్థాయికి వెళ్ళి ఎదిగారు ఇప్పుడు? ఎవరైనా అంటే మన గ్రామ స్థాయి నుంచి ప్రపంచ స్థాయికి ఎదిగారు. అలాంటివన్నీ కానీ ఎస్బీఐ చైర్మన్గా ప్రకటించిన కేంద్ర కేబినెట్కు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మా సహచార విద్యార్థి ఈరోజు ఎస్బీఐ చైర్మన్గా ఈ స్థాయికి వచ్చినందుకు నేను గర్వపడుతున్నాను. మీరు కూడా మంచి చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. కానీ ఇప్పుడు ఈ మీడియా ముఖంగా శ్రీనివాస్ రెడ్డికి అట్టి కంగ్రాచులేషన్. శ్రీనివాస్ రెడ్డి ఆయన చైర్మన్ కాదు, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మరియు వరల్డ్ బ్యాంక్ ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మరియు ఆయన ఎస్బీఐ చైర్మన్గానే కాదు, ఆయన భవిష్యత్తులో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా మరియు వరల్డ్ బ్యాంక్ డైరెక్టర్ కూడా దేశానికి సేవ చేయాలని కోరుకుంటున్నాను. వీడియో విధంగా శ్రీనివాస్ రెడ్డికి మా చైర్మన్ సహచరికైన శ్రీనివాస్ రెడ్డికి నేను తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన జోగులాంబ గద్వాల జిల్లా పెద్దపోతులపాడు గ్రామానికి చెందిన యూపీఎస్ పాఠశాలకు ప్రధాన ఉపాధ్యాయురాలుగా నేను రమిజాబీని వర్క్ చేస్తున్నాను. ఈ పాఠశాలకు సంబంధించి చల్లా శ్రీనివాసులు శెట్టి సార్ గారు ఇక్కడ చదువుకొని ఈ ఊర్లోనే పుట్టి ఇదే పాఠశాలలో చదివి మన భారతదేశానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా ఎదగడం అనేది నిజంగా దేశం గర్వించదగ్గ విషయము. చల్లా శ్రీనివాసులు శెట్టి సార్ గారు ఈ పాఠశాలలో 7th వరకు చదవడం జరిగింది. అదేవిధంగా తను చైర్మన్గా ఎన్నికైనప్పటి నుంచి మా పాఠశాలకు ప్రొజెక్టర్స్ కానివ్వండి, 2 ప్రొజెక్టర్స్, తర్వాత జిరాక్స్ మిషను, చైర్స్ అన్నీ కూడా తను డొనేట్ చేయడం జరిగింది. సార్ గారు 1988లో పీఓగా జాయిన్ అయ్యి తర్వాత ఈరోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చైర్మన్గా ఉండడం నిజంగా మట్టిలో మాణిక్యాలే ఇలా ఉండేవాళ్ళు. ఎక్కడో పుడతారు అన్నారు కదా, చాలా మారుమూల గ్రామమైన పెద్దపోతులపాడులో జన్మించి మా పాఠశాలలో చదివి ఇంత స్థాయికి ఎదగడము మేమందరం కూడా గర్వించదగ్గ విషయము. అతను మా పాఠశాలకు ప్రొజెక్టర్స్, తర్వాత జిరాక్స్ మిషను, విద్యార్థులకు సంబంధించిన మెటీరియల్స్ ఇవ్వడం జరిగింది. వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.